హైదరాబాద్లో తన పేరుతో ఒక రోడ్డుకు నామకరణం చేయడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికా కాన్సులేట్ సమీపంలోని ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టింది. ఈ నిర్ణయం అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. ఈ విధంగా గౌరవించబడిన తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే, థ్యాంక్ యూ ఇండియా అంటూ పొంగిపోతూ ఆయన తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ గౌరవాన్ని ప్రత్యేకంగా అభివర్ణిస్తూ భారత్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఈ రోడ్డును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అమెరికా కాన్సులేట్కి వెళ్లి ఈ రోడ్ ఫ్లేక్ను ఆవిష్కరించారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఈ నామకరణం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ దారి అమెరికా కాన్సులేట్కు ఆనుకొని ఉండడంతో దీనికి ప్రతీకాత్మక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ ట్రంప్కు భయపడుతున్నాడని కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ ట్రంప్ పేరున ఏకంగా ఒక రోడ్డుకు శాశ్వత నామకరణం చేయడం విమర్శలకు తావిస్తోంది. అందుకే రేవంత్ ఈ కార్యక్రమంలో నేరుగా పాల్పంచుకోకుండా ఉప ముఖ్యమంత్రిని పంపి సాదాసీదాగా కార్యక్రమం కానిచేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొందరు దీన్ని భారత్ అమెరికా సంబంధాలకు గుర్తుగా అభివర్ణిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ట్రంప్ చేసిన థ్యాంక్ యూ ఇండియా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.